హాయ్ అండి, నేను మీ రమ. వెల్కమ్ టు ప్రకృతి 111. ఈరోజు చికెన్ ఫ్రై కొబ్బరి పాలన్నం చేసేద్దాం రండి. ఒక మందపాటి కడాయిలో ఆయిల్ వేసి షాజీరా, చెక్క, లవంగ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మెంతికూర, బిర్యానీ ఆకు కూడా వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలపాలి. చికెన్ మసాలాలో బాగా కలిసిన తర్వాత పసుపు, ఉప్పు వేసి ఇంకోసారి బాగా కలిపి మూత పెట్టాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి కారం, పుదీనా వేసి కలిపి సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా కూడా వేసి కలపాలి. అంతా బాగా కలిసిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయినట్లే. ఇప్పుడు కొబ్బరి పాలన్నం కోసం మందపాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి షాజీరా, చెక్క, లవంగ, యాలకులు, స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, బిర్యానీ ఆకు వేసి కలిపి పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకొని అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ వేసి కలపాలి. పుదీనా, కొత్తిమీర వేసి కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సగం లోటా చిక్కటి కొబ్బరి పాలు పోయాలి. 1 లోటా నీళ్లు పోయాలి. ఏ లోటాతో బియ్యం తీసుకుంటే ఆ లోటాతోనే కొబ్బరి నీళ్లు కొలుచుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. 2 గంటలు ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. అన్నం 80% ఉడికిన తర్వాత సగం నిమ్మకాయ పిండుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి 5 నిమిషాలు మగ్గనిస్తే చూపిస్తున్నట్టుగా అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై కొబ్బరి పాలన్నం సూపర్గా టేస్టీగా కుదురుతుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు.